27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలలోనే మన పిల్లలు పెరగడం మొదలుపెట్టి 2014 నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్. ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 ఇయర్స్ గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్లు, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ఫాల్ చూసింది? 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్. Then only my chief secretary, my education secretary or my IT secretary will focus on that. నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న మన కొందరు మాట్లాడుతూ ఉండే, తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానికు లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది.